హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి పెద్ద గుడ్ న్యూస్ ఉంది. ఎందుకంటే ఈరోజు టెలికాస్ట్ అయ్యే రెండు గేముల్లో బ్యాక్ టు బ్యాక్ 2 గేమ్లో కళ్యాణ్ పడాల గెలవడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్కులు జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో ఎవరెవరు పాల్గొన్నారో, ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, ఎవరు చిట్ట చివరి వరకు మిగిలారు, ఎవరు టికెట్ ఫినాల రేస్ నుంచి కంప్లీట్గా అవుట్ అయ్యారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమానుయల్ అవుతారా, వీళ్ళు ముగ్గురులో ఎవరైతారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్కులు అయితే జరుగుతున్నాయి. ఈ టాస్కులో ఫస్ట్ టాస్క్ ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు అయితే ఆడతారు. వీళ్ళు ముగ్గురులో ఇమాన్యుయల్ గెలిచి సంజన గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సంజన, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్య టాస్క్ జరుగుతుంది. సంజన గారు ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేస్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అవుట్ అయిన కంటెస్టెంట్ సంజన. సో నెక్స్ట్ డెమాన్ పవన్, దాని తర్వాత తనుజ, బర్ని వీళ్ళు ముగ్గురు మధ్యలో ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో తనుజ గెలిచి సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సుమన్ శెట్టి, తనుజ మధ్యలో ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో తనుజ ఓడిపోవడం వల్ల తనుజ టికెట్ ఫినాల రేస్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో సెకండ్ అవుట్ తనుజ. సో దాని తర్వాత డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు మధ్యలో ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో డెమాన్ పవన్ గెలిచి మన బర్ని గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఒక టాస్క్ జరుగుతుంది, బర్ని అండ్ డెమాన్ పవన్ మధ్యలో. సో ఇక్కడ డెమాన్ పవన్ ఓడిపోవడం వల్ల డెమాన్ పవన్ టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో థర్డ్ అవుట్ డెమాన్ పవన్. సో దాని తర్వాత ఈరోజు ప్రోమోలో చూపించిన టాస్క్ కలర్ టాస్క్. కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, బర్ని వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడతారు. వీళ్ళు ముగ్గురు కలిపి ఆడితే ఈ టాస్కుల్లో కళ్యాణ్ పడాల గెలవడం జరుగుతుంది. సో కళ్యాణ్ పడాల గెలిచి సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఈ టాస్కులో సుమన్ శెట్టి ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేస్ నుంచి సుమన్ శెట్టి అవుట్ అవుతారు. సో ఫోర్త్ అవుట్ సుమన్ శెట్టి. దాని తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాల, రీతు వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో రీతు చౌదరి గెలిచి బర్ని గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బర్నీకి, రీతు చౌదరికి మధ్యలో ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో బర్నీ ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేస్ నుంచి కంప్లీట్గా అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ సంజన అవుట్, తనుజ అవుట్, తర్వాత డెమాన్ అవుట్, సుమన్ అవుట్, బర్నీ అవుట్. ఈ 5 మెంబర్స్ ఎలా అవుట్ అయ్యారని క్లియర్గా మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో నెక్స్ట్ టికెట్ ఫినాల్లో మిగిలింది ఎవరు? ఓన్లీ ముగ్గురు కంటెస్టెంట్. వాళ్ళు ఎవరు? రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్. సో వీళ్ళ ముగ్గురిలో టికెట్ ఫినాల్ రేసు ఎవరు గెలిస్తే ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరు ఓడిపోతే ఎవరికి ప్లస్ అవుతుంది అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల విన్నర్ అయిన అప్డేట్ అయితే వచ్చింది. కానీ అది 100% జెన్యున్ అప్డేట్ కాదు కాబట్టి మనకి ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎవరు విన్నర్ అని చెప్పి 100% పక్కా వీడియో అయితే చేస్తాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోతుంది. ఇంకొక మ్యాటర్ ఏంది, బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాము. నామినేషన్లో ఉన్నది తనుజ, భరణి, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, సంజన, రీతు చౌదరి. టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%లో కొనసాగుతుంది, రీతు ఓటింగ్ అనేది 16%లో, సంజన ఓటింగ్ అనేది 16%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 14%, డెమాన్ ఓటింగ్ అనేది 14%, బర్నీ ఓటింగ్ అనేది 14%లో ఉంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఓన్లీ తనుజ గారు ఒకరి. రిమైనింగ్ ఉన్న 5 కంటెస్టెంట్లో డేంజర్ జోన్లో ఉన్నట్లే. ఎందుకంటే వీళ్ళ ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఓన్లీ 1 or 2% డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ 5 కంటెస్టెంట్లు అయితే ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్నట్లే. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వారము సింగిల్ ఎలిమినేషన్, అంతకుముందు వారము నో ఎలిమినేషన్ ఉండడం వల్ల ఈసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఎలాగైనా 2 కంటెస్టెంట్ని బయటికి పంపించి నెక్స్ట్ వీక్ ఒక కంటెస్టెంట్ని బయటికి పంపించి ఓవరాల్గా టాప్ 5 ప్లాన్ చేసినట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే ఎవరికి ఓటేస్తున్నారు అనేది
కింద కామెంట్ పెట్టండి. ఎవరు డబుల్ ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా? ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఎందుకంటే కళ్యాణ్ పడాల గెలిస్తే ఒక కామన్ మ్యాన్ గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ డైరెక్ట్ సీజన్ గెలిచినట్లు, అదేవిధంగా ఇమాన్యుల్ గెలిస్తే ఒక కమెడియన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినట్లు. సో మొత్తానికి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.